నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. 2 నెలలకు ముందు సురనా గ్రూపుకు సంబంధించినటువంటి సాయి సూర్య డెవలపర్స్ కావచ్చు, అదేవిధంగా భాగ్యలక్ష్మి ప్రాపర్టీస్ కావచ్చు, వీటికి సంబంధించి ఈడీ రైట్స్ అయితే జరిగింది. ఈ ఈడీ రైట్స్లో భారీగా ఈ రియల్ ఎస్టేట్ సంస్థ అవకతవకలకు పాల్పడినాయని కూడా వార్తలు వచ్చాయి. కరెక్ట్గా 2 నెలలకు ముందు మహేష్ బాబు గారికి ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది. అదేమిటంటే ఈ భాగ్యలక్ష్మి ప్రాపర్టీస్ మరియు సాయి సూర్య డెవలపర్స్కు సంబంధించి రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వాణిజ్య ప్రకటనలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించారని, అందుకు గాను వాళ్ళు ఈయనకు 5,90,00,000 రూపాయలు పారితోషికం రూపంలో చెల్లించారని, అందులో 2.5 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందని, మిగిలినది చెక్ ఇచ్చారని కూడా వార్తలు వచ్చాయి. దానికి సంబంధించి ఈడీ నోటీసులు కూడా ఇచ్చాయి. తెలుగు హీరోలకు సంబంధించి అత్యధికంగా వాణిజ్య ప్రకటనలు చేసేటువంటి హీరో కావచ్చు, అదేవిధంగా వాణిజ్య ప్రకటనలకు అత్యధికంగా పారితోషికం తీసుకునేటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే అది మహేష్ బాబు గారనే చెప్పవచ్చు. సో ఆయన చాలా వాణిజ్య ప్రకటనల్లో నటించడం మనం చూసాము. అందులో ఒకటే ఈ రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి సాయి సూర్య డెవలపర్స్. ఈ సాయి సూర్య డెవలపర్స్కు ఈడీ నోటీసులు ఇవ్వడము, ఆ తతంగం అది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు కొత్తగా ఇక్కడ చూడండి, సినీ హీరో మహేష్ బాబుకు నోటీసులు. సాయి సూర్య డెవలపర్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న హీరో మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఇంతకు ముందు నోటీసులు ఇచ్చింది ఈడీ, ఇప్పుడు నోటీసులు ఇచ్చింది వినియోగదారుల కమిషను. ఈ వినియోగదారుల కమిషను సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఎందుకు నోటీసులు ఇచ్చిందంటే, ఇక్కడ చూడండి, తమ వెంచర్ని అన్ని అనుమతులు ఉన్నాయని మహేష్ బాబు ఫోటో ఉన్న బ్రౌచర్ చూసి బాలాపూర్లో 34.80 లక్షలు పెట్టి స్థలం కొన్నామని ఇద్దరు ఫిర్యాదు చేశారు. లేఅవుట్ లేకపోవడంతో డబ్బులు ఇవ్వమంటే సంస్థ 15 లక్షలే ఇచ్చిందన్నారు. అంటే 20 లక్షలు ఎగ్గొట్టారని చెప్పారు. దీంతో ఇవాళ విచారణకు హాజరు కావాలని మహేష్తో పాటు సంస్థను కమిషన్ ఆదేశించింది. ఇక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బ్రౌచర్ చూసి, మహేష్ బాబు గారి ఫోటో చూసి ఒక ఇద్దరు దాదాపు 35 లక్షల రూపాయలు పెట్టి ఒక సైట్ అయితే కొన్నాము. ఆ కొన్న స్థలం ఏదైతే ఉందో దానికి లేఅవుట్ అప్రూవల్ లేదు. మరి లేఅవుట్ అప్రూవల్ లేదు కదా, మరి మేము మోసపోయాము. సో మేము కేవలము మహేష్ బాబు గారి ఫోటోను చూసే మేము ఆ స్థలాన్ని కొన్నాము. కొన్న తరువాత దానికి లేఅవుట్ అప్రూవల్ లేదని తెలిసింది కాబట్టి ఇప్పుడు మాకు వద్దని చెబితే, ఇప్పుడు ఆ సదరు కంపెనీ ఏదైతే ఉందో సాయి సూర్య డెవలపర్స్ వాళ్ళు కేవలం 15 లక్షల రూపాయలు మాత్రమే వెనక్కి ఇచ్చారు. మిగిలిన 20 లక్షలు అయితే తిరిగి ఇవ్వలేదని వినియోగదారుల కమిషన్కి అయితే కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ వినియోగదారుల కమిషను ఆ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మరియు మహేష్ బాబు గారిని ఇద్దరిని కలిపి విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశించింది. ఇక్కడ వాస్తవంగా వాళ్ళు సైట్ కొనేటప్పుడు లేదా ఆ స్థలం ఏదైతే ఉందో దాన్ని కొనేటప్పుడు ముందు వెనక ఆలోచించుకోవాలి కదా, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు వచ్చి మహేష్ బాబు గారు ఫోటోని చూసి మేము కొన్నానని చెప్పడం ఎంతవరకు న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. అదేవిధంగా మహేష్ బాబు లాంటి పెద్ద హీరోలు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నప్పుడు ఆ సంస్థ యొక్క పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత, అదేవిధంగా ఏ వెంచర్కు మనము అంబాసిడర్గా ఉండబోతున్నాము, ప్రచారకర్తగా ఉండబోతున్నామని తెలుసుకొని దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని అట్లీస్ట్ ముందుకెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ వాళ్ళు కూడా ఏమి పట్టించుకోకుండా వాస్తవంగా ఇదన్నీ పిఆర్ టీమో లేకపోతే వాళ్ళ మేనేజర్లో ఎవరో చేస్తారు. కానీ వాళ్ళకి అంతగా రియల్ ఎస్టేట్ మీద అవగాహన ఉండదు కాబట్టి ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్లు చేస్తే ఆ బ్రౌచర్ మీద ఆయన ఫోటో చూసి అన్నీ ఉంటాయి, లేకపోతే మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్ హీరో ఎందుకు ప్రకటనలు ఇస్తాడనేటువంటి ఉద్దేశంతో మేము 34 లక్షలు కట్టాము, దాదాపు 20 లక్షల రూపాయలు నష్టపోయామని చెబుతున్నారు. సో వాస్తవంగా ఈ హీరోలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, దేనికి పడితే దానికి అంబాసిడర్లుగా ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి హీరోలు కూడా దేనికి పడితే దానికి ప్రచారాలకి వెళ్ళి అంబాసిడర్లుగా ఉండకుండా కొంచెం ముందు వెనక చూసి ఆలోచించి ఆ సంస్థతో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని ప్రచారకర్తగా ఉంటే, బాధ్యతాయుతంగా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. మరి చూద్దాం, మరి ఇవాళ మహేష్ బాబు గారు విచారణకు హాజరవుతారా లేదని. ఆల్రెడీ ఈడీ నోటీసులు కూడా ఇచ్చింది. మరి ఆ కేసు కూడా జరుగుతోంది. మరి ఇప్పుడు కొత్తగా మహేష్ బాబు గారి మీద ఈ కేసు కూడా ఫైల్ అయింది. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.